హలో ఫ్రెండ్స్, టుడే మనం 9th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్లోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం మన దేశంలోనే నిరుద్యోగిత రేటు 2% ఉందని, G20 దేశాల్లో ఇదే తక్కువ అని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY వంటి పథకాలు ఇందుకు దోహదపడ్డాయని తెలపడం జరిగింది. సో నిరుద్యోగిత రేటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం చూసినట్లయితే G20 దేశాలతో చూస్తే మన దేశంలోనే తక్కువగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. రాష్ట్రంలో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ డీకీన్ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో డీకీన్ యూనివర్సిటీ ఉపకులపతి అయిన ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ సంతకాలు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన డీకీన్ విశ్వవిద్యాలయం తెలంగాణలో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే US ఓపెన్ నెంబర్ 1 అల్కరాజ్. సో మనం నిన్నటి వీడియోలో చూసాము US ఓపెన్ మహిళల విజేత సబలెంకా అని. సో మహిళల విజేత సబలెంకా. ఇప్పుడు పురుషుల విజేత చూద్దాము. US ఓపెన్ పురుషుల సింగిల్స్లో అల్కరాజ్ ఛాంపియన్ అయ్యాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 టాప్ సీడ్ సీనర్ ఇటలీ దేశానికి చెందిన సీనర్పై స్పెయిన్ దేశానికి చెందిన అల్కరాజ్ విజయం సాధించాడు. US ఓపెన్ మహిళల విజేత సబలెంకా ఏ దేశానికి చెందిన ఆవిడో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే క్యాన్సర్ వ్యాక్సిన్ సక్సెస్. రష్యా అభివృద్ధి చేసిన ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైంది. మనుషులపై చేసిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ 100% ఎఫికసీ సామర్థ్యాన్ని చూపించిందని పరిశోధకులు తెలపడం జరిగింది. కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం వాడిన mRNA టెక్నాలజీనే ఎంటరోమిక్స్ వ్యాక్సిన్లో కూడా ఉపయోగించామని తెలిపారు. రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ అలాగే యంగెట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీతో కలిసి ప్రయోగం నిర్వహించింది. దీనికి గ్లోబల్ ఆంకాలజీ నిపుణుల ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ఆమోదం కనుక వచ్చినట్లయితే సో క్యాన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ వచ్చేసినట్లే. అలాగే క్యాన్సర్ వ్యాధిని అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఆంకాలజీ అంటాము. దీనికి చేసే శస్త్రచికిత్సనే కీమోథెరపీ అని అంటాము. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆసియాలో అతిపెద్ద అవశేషాల మ్యూజియం ఏర్పాటు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పశువ్యాధి నిర్ధారణ శాస్త్ర విభాగంలో అతిపెద్ద అవశేషాల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూగజీవులు చనిపోతే వాటి మృత కళేబరాలను పోస్టుమార్టం చేసి ఏ వ్యాధితో అవి మరణించాయో తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది. సో ఇది ఆసియాలోనే అతిపెద్ద అవశేషాల మ్యూజియం. ఎక్కడ ఉంది అంటే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇండియన్ పాలిటీ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి సంబంధించి మనం లాస్ట్ 1 month బ్యాక్ అనుకుంటా కంప్లీట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, చూడండి. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక.
భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉపరాష్ట్రపతికి సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఆర్టికల్ 66 క్లాస్ 1 ఆర్టికల్ 66 క్లాస్ 1 ఎన్నికల గణం అనగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులు నైష్పాతిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతిలో ఎన్నుకోవడాన్ని తెలుపుతుంది. అలాగే 1961లో 11వ రాజ్యాంగ సవరణతో ఈ ప్రక్రియను మార్చడం జరిగింది. ఉభయ సభలు విడివిడిగా ఓటు చేస్తాయి. సో మనము ఉపరాష్ట్రపతి సంబంధించి కంప్లీట్గా ఇండియన్ పాలిటీలో చూడాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అర్హతలు. ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 66 క్లాస్ 3లో ఉపరాష్ట్రపతి అర్హతలు ఉంటాయి. భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలి. ఇలా కొన్ని అర్హతలు అనేటివి ఉంటాయి. ఇటీవలే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నికవ్వడం జరిగింది అనేది రేపటి వీడియోలో చూద్దాము. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నేషన్స్ కప్లో భారత్కు 3వ స్థానం. నేషన్స్ కప్ ఫుట్బాల్లో భారత జట్టు 3వ స్థానం సాధించింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో ఒమాన్పై గెలిచింది. ఒమాన్పై గెలవడం భారత్కు ఇది ఫస్ట్ టైం. ప్రపంచ ర్యాంకింగ్లో ఒమాన్ 79వ స్థానంలో ఉంది. మన భారతదేశం 133వ స్థానంలో ఉంది. ఇది ఫ్రెండ్స్ టుడే 9th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.